నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మోదీ గారు చంద్రబాబు గారికి ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చారని, అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే. నమస్తే. ఈరోజు నారా చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా మోదీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు గారికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారని, అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు మోదీ గారు చంద్రబాబు గారికి ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఆ గిఫ్ట్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు? భయపడడం అంటే ఖచ్చితంగా ఉలిక్కిపడే ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అంటే గత కొద్ది నెలలుగా టీడీపీ జనసేన కూటమి అయిన తర్వాత బీజేపీ ఆ కూటమిలో భాగం అవ్వడం అనేది టీడీపీ జనసేన అయినంత త్వరగా అయితే అవలే. ఒక 3-4 నెలల టైం తీసుకుంది. ఆల్మోస్ట్ ఆల్ అరెస్ట్ తర్వాత అంటే సెప్టెంబర్ 9 తర్వాత ఎప్పుడైతే మొన్న జనవరిలోనో ఫిబ్రవరిలోనో కూటమిలో భాగమైంది. అయితే ఎంత గ్యాప్ వచ్చినా కూడా ఎక్కడ మోదీ గారు బాబు గారు కలిసినట్టుగా ఫోటోలు కానీ, లేదా మోదీ గారును అమిత్ షా గారు బాబు గారు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకున్నట్టుగా ఉన్న సోషల్ మీడియా వార్తల్లో కానీ ఎక్కడ ఫోటోలు ఏమీ కనపడలే. ట్విట్టర్ వేదికగా కూడా ఎవరు ఎక్స్ ద్వారా కానీ సోషల్ మీడియా వేదిక కానీ ఎవరు ఏమి వాళ్ళ మనోభావాలు పంచుకోలేదు, ఎక్కడే మాట్లాడలేదు. అయితే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడూ లేనిది తెలుపుతూ ఆయన ఎప్పుడూ రాష్ట్రం కోసమే తప్పించే నాయకుడు సిబిఎన్ అన్నట్టుగా ట్వీట్ చేశారంట. అంటే మరి అది మోదీ లాంటి వ్యక్తి ట్వీట్ చేయడము శుభాకాంక్షలు తెలపడం అనేది అది ఎన్నికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకి ఇంకా 24 రోజులు 23 రోజులే ఉన్నాయి అంతే. సో ఆల్రెడీ మిగతా రాష్ట్రాలు స్టార్ట్ అయిపోయి మనకైతే మీరు అన్నట్టు 24 రోజులు ఎన్ని రోజులు ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో అసలు మరోవైపు కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎట్లాగూ బీజేపీ అనేది టీడీపీ జనసేన కూటమితో ఉంది కానీ వాళ్ళు ఎట్లా ఉంటుందో చెప్పలేము అని కొంతమంది విశ్లేషకులు. రేపు పొద్దున ఎవరు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే వాళ్ళ వైపు మొగ్గు చూపేలాగా ఉంది. ఎలాగైనా 3వ గవర్నమెంట్ ఫామ్ చేయడానికే బీజేపీ పరితపిస్తుంది తప్ప బాబు గారికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది, ఈ కూటమిలో ఉన్న సయోధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ పాయింట్స్ ఏంటి అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉండేది. బట్ ఇవాళ ఎప్పుడైతే మోదీ గారు శుభాకాంక్షలతో పాటు ఇక్కడ చూడండి మీరు అన్నట్టు సార్వత్రిక ఎన్నికల నేపథ్యం ఒకటి, శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్రం కోసమే ఎప్పుడు పరితపించే నాయకుడు అని చెప్పడం అంటే ఆయన రాష్ట్రం కోసం పరితపిస్తున్నాడని వీళ్ళు గుర్తు చేయడము, తద్వారా వాళ్ళకు వచ్చిందని కూడా వీళ్ళు ఆ ఓటు బ్యాంక్ని వీళ్ళకి కూడా ప్రపోర్షనేట్గా డైవర్ట్ చేసుకునే విధంగా కనిపిస్తుంది. అంటే ఒక ట్వీట్లోనే ఎంతో అర్థం ఉంది. అవును, అంతే కదా. ఎంతో ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళలో ఎడమొహం పెడమొహం ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు శుభాకాంక్ష చెప్పిన దాఖలాలు కూడా లేవు కదా. సోషల్ మీడియా వేదికగా అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇలా గుచ్చి మరి శుభాకాంక్ష చెప్తున్నారంటే ఖచ్చితంగా కూటమి వెనక ఖచ్చితంగా పెద్ద హస్తాల్లో అమిత్ షా, మోదీ గారు, బాబు గారు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉన్నారని స్పష్టమైతే అవుతుంది మనకి. అంటే మీరు అన్నట్టు అది పెద్ద గిఫ్టే అనుకోవాలి ఒక విధంగా, అంతే కదా. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. పైగా ఎన్డీఏ కూటమిలో ఒకప్పుడు బాగా ఉన్నా 2019 తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అనవసరంగా బయటకు వచ్చేసారులే, అందువల్ల కూడా ఓడిపోయారులే అని కూడా చాలామంది విశ్లేషకులు విమర్శకులు కూడా అన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఇలా అనడం, సో మొత్తానికి బాబు గారు వెనక బీజేపీ ఉంది, కూటమికి ఫుల్ సపోర్ట్గా ఉందనేది చెప్పకనే చెప్పినట్టు అయింది. కాబట్టి ఖచ్చితంగా తేటతెల్లమైంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి ఉలిక్కిపడే అంశమే. ఎందుకంటే బీజేపీ కంప్లీట్ స్టాండ్ కూటమి వైపే తీసుకుంది, బీజేపీ దాని వెనకే నిలబడింది. అంటే నిన్న మొన్నటి వరకు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఆ చిలకలూరిపేట సభ తర్వాత మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా విమర్శించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ స్థానాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అందుకే వారు అదే అన్నాను కదా, అటువైపు మొగ్గు చూపుతారు. ఎవరు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే వాళ్ళకే మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే వీరు గోడ మీద పిల్లిలా ఉన్నట్టున్నారు అని కూడా చాలామంది చెప్పారు. ఎందుకంటే మీరు అన్నట్టు అసలు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడిందంట చిలకలూరిపేట సభలో.
అక్కడ ఆ డాష్ బోర్డ్ వరకు వచ్చేస్తుంది, డాష్ బోర్డ్ అంటాను, డీజే ప్లే చేస్తారు కదా మైక్ సెట్ అంత, ఆ వాళ్ళ మీదకి వచ్చేస్తున్నా పట్టించుకోవట్లేదు, కటౌట్ల మీదకి ఎక్కిపోతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు, తోసేస్తున్నా కూడా నిమ్మకి నేరినట్టు ఊరుకున్నారట. అక్కడ మోడీ గారి యొక్క చీఫ్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేశారు, బాబు గారు సెక్యూరిటీ గార్డ్స్ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయడం, పిఎంఓ కంప్లైంట్ చేయడం కూడా జరిగిందంట. సో ఈ మొత్తం పరిణామం మీద అసలు బీజేపీ రాష్ట్ర పెద్దలు కానీ మోదీ గారు కానీ ఎక్కడ ఏం విమర్శించలేదు, ఎక్కడ ఏం ఇవ్వలేదు, ఏంటి వీళ్ళు స్టాండ్ అనుకున్న నేపథ్యంలో ఇవాళ స్పష్టంగా శుభాకాంక్షలు తెలియజేయడం అనేది, లేదురా బాబు ఇవన్నీ పక్కన పెట్టండి, మేము కంప్లీట్గా బాబు గారి వరకే నిలబడుతున్నాం, కూటమి వైపే ఉంటున్నాం, బీజేపీ మద్దతు సపోర్టు, బీజేపీ యొక్క వ్యూహరచన కూడా త్రూ టీడీపీ ద్వారా ఉండబోతుంది అన్నట్టుగా ఒక క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఉలిక్కిపడే అంశమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సభలు పెట్టి ఎంత క్యాన్వాసింగ్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, బాబు గారిని విమర్శిస్తున్నారు, కానీ బీజేపీ దగ్గరికి వచ్చేసరికి మోదీ గారనే మాట్లాడుతున్నాడు ఆయన. వీళ్ళిద్దరికి సింగులర్తో మాట్లాడినా అక్కడ మాత్రం మోదీ గారనే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మరి మోదీ గారి మీద ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారు, బీజేపీ మీద ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారు అంటే ఇది ఖచ్చితంగా విమర్శ చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే బాబు గారు వెనక బీజేపీ ఉందంటే వాళ్ళు ఉలిక్కిపడే అంశమే. అందుకే కదా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, నేను ఒక్కడనే అయిపోయాను, మీ బిడ్డకి అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు ముగ్గురు అయిపోయారు అన్నట్టుగానే తీసుకెళ్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి లేని వ్యక్తి గురించి ఎందుకు భయపడుతున్నారు, అది కూడా ఒక అంశమే. ఎప్పుడైతే ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు దేశంలో కూడా ప్రపంచంలో కూడా ఎలా అయిపోయిందంటే ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా ఏవి చేసినా కూడా అదొక డిఫరెంట్ థియరిటికల్గా ఒక వ్యూహరచనతో వెళ్తున్నాయి. ఓహో వీళ్ళు ఏదైనా పథకం రచిస్తే అది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుందనే రేంజ్లో తీసుకెళ్తున్నారు. అంతే కదా, ఒకనొక టైంలో ఒకరిద్దరు ఎంపీలతో స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు ఎలా అయిపోయింది, దేశానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా అయిపోయింది. రేపొద్దున కాంగ్రెస్ వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఉంది సెంట్రల్లో, బీజేపీకే అవకాశం ఎక్కువ ఉంది. సో అటువంటి బీజేపీ మద్దతు ఉంటే ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ అదే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకు అనుకున్న ఏవైతే ఉన్నాయో ప్రత్యేక ప్యాకేజీలు కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు గారు అనునిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పరితపిస్తారు అంటూ ఇక్కడ మోదీ గారు ప్రశంసించడం పట్ల, అంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కమెంట్ చేసుంటారు, ఇటువంటి ట్వీట్ చేసుంటారు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా వారి అభిప్రాయం ప్రకారం చెప్తూ ఉన్నారు కమెంట్స్లో. ఏంటి మీరేమంటారు దీని మీద? అదే అన్నాను, ఒక దెబ్బకి ఒక సెంటెన్స్లోనే ఎన్ని పెట్టాలంటే ఒక దెబ్బకి ఎన్ని పెట్టాలన్నట్టుగా ఒక సెంటెన్స్లోనే మీరు అన్నట్టు ఆయన పరితపిస్తారంటే ఆయన గురించి పొగిడినట్టు ఉంది. మరోవైపు ఆయన వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అర్థం ఉంది. ఆయన వస్తే అంటే అర్థం ఏంటి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే అర్థం. ఆయన ముఖ్యమంత్రిగా అంటే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాటలో నడిచే అవకాశం ఉంది అని మోదీ గారు భావించినట్లుగా మనం భావించవచ్చా? అంతేనండి, దాని అర్థం అదే. అందుకంటే ఒక సింపుల్ సెంటెన్స్లోనే శుభాకాంక్షలతో పాటు ఆయన గురించి చెప్పడము, ఒక వాక్యంలో ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడము, నెక్స్ట్ ఆ కూటమి ప్రభుత్వం, పైగా బాబు గారు ప్రభుత్వం వచ్చిందంటే అర్థం ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చినట్టే, అంటే అందులో బీజేపీ కూడా భాగస్వామ్యమే కదా. సో అలాగా మమ్మల్నే గెలిపించండి, మా ద్వారా అవుతుంది, లేదు బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, అయితేనే రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి బాటన పడుతుంది, మళ్ళీ రాష్ట్రం సెటరేట్ అవుతుంది, మా సపోర్ట్ పూర్తిగా ఉంటుందని కూడా చెప్పకనే చెప్పినట్టు అయింది ఒక్క వాక్యం ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.